హలో ఎవ్రీవన్, మీ అందరికీ ముందుగానే దీపావళి పండుగ శుభాకాంక్షలండి. అక్టోబర్ 18 ధనత్రయోదశి కదండి. నేను మీకు యమదీపం అలాగే రాగి కలశంలో నీళ్లు పోసుకొని ఎలా పెట్టుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ రాగి కలశం తీసుకొని కడుక్కొని మంచిగా చుట్టూతా గంధం పూసుకొని బొట్లు పెట్టుకొని అయితే నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత అట్లా 2 దీపాలు తీసుకొని దీపంతలు దానికి పసుపు రుద్ది చక్కగా గంధం పెట్టుకొని కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత గోధుమ పిండితో మనం వాటర్ పోసుకొని ఇలా పిండి దీపం తయారు చేసుకోవాలండి. గోధుమ పిండి ఇది అంతా మనం యముడికి దీపం పెట్టుకొని పూజిస్తున్నట్టు. ఇట్లా మంచిగా 4 వైపులా గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని పక్కకు పెట్టుకొని దాని తర్వాత మన సింహద్వారానికి కడప ఉంటుంది కదా, దాన్ని పూజించుకోవాలన్నమాట. మంచిగా వాటర్ పోసి కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి మంచిగా మన దేవతలా పూజిస్తాం అన్నమాట. అయితే మనం ఇట్లా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. పసుపు రాసుకొని పసుపుతో మళ్ళీ ఇట్లా ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గడపను మాత్రం అలంకరించుకొని గడప ముందు ముగ్గేసి మంచిగా గడపని మొక్కి యమదీపం కోసం అలుకుత చేసుకోవాలండి. ఇట్లా పసుపు రాసి మంచిగా ముగ్గు వేసుకోవాలి. ఫస్ట్ మంచిగా పసుపు ఇట్లా రౌండ్గా రాసేసి కుడివైపున గడపకి మనము ఇంట్లోపలికి వెళ్తుంటే మన కుడివైపున ఈ దీపం అనేది పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ముగ్గు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా పసుపు కుంకుమలతో ముగ్గు వేసేసుకొని తర్వాత దీపం పెట్టుకోవాలి. ఈ యమదీపం అనేది యముని ప్రసన్నం చేసుకోవడానికి, మన ఆరోగ్య సమస్యలు కానీ ఏవి ఉన్నా కానీ మృత్యు భయం కానీ అన్నీ తొలగిపోతాయి. నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ పూజ చేసుకోవడము. యముడిని తలుచుకొని పూజ చేసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలాగే మన ఈ ధనత్రయోదశి ఈ దీపం పెట్టడం వల్ల ధనం కానీ అన్నీ కానీ మనకు అనుకూలత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చేసుకోండి. ఇలా ముగ్గు వేసుకొని చుట్టూతర పూలు పెట్టేసుకొని మనకి ఇష్టం, ఇంకా మన ఇష్టం వచ్చినట్టు ఎలా డెకరేషన్ కావాలంటే అలా చేసుకొని మనం దీపంతలో ఇలా ఉప్పు వేసుకొని గోధుమ పిండితో చేసిన దీపం ఉంది కదండి, ప్రమిద, అలా ప్రమిదలా చేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఒత్తులు పెట్టుకొని మనం ఒత్తులని వెలిగించుకోవాలి. మనం తయారు చేసుకున్న చెంబు ఉంది కదండి, రాగి చెంబు, ఆ రాగి చెంబులో వాటర్ పోసుకొని కొంచెం పసుపు కుంకుమ పూలు వేసేసుకొని దాని ముందర పెట్టేసుకోవాలి కడప ముంగల. సో మనం హారతి ఇచ్చేసుకొని అలా అగరబత్తులు పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని భక్తితో ఆ యముడిని తలుచుకొని పూజించుకోండి.